సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండలేక బయటకు వచ్చానని మాజీ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి జగిత్యాల్లో ఆరోపించారు. రేవంత్ కోటరీలోని బ్యాండ్ మేళం బ్యాచ్ లా వంత పాడలేక బయటపడ్డా. ఇకపై నా గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకుని మాట్లాడారుగా. కనీసం వారికైనా న్యాయం చేయండని జీవన్ రెడ్డి రేవంత్ కు చురకలంటించారు. ఇకపై ప్రజల పక్షాన పోరాటం చేస్తానని జీవన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎంతవరకు జీవన్ రెడ్డి గురించి ఆలోచన కాదు నాయన. ఈ జీవన్ రెడ్డి నీ స్థాయి దాటిపోయినా నేను. జీవన్ రెడ్డి గారు నీ స్థాయి దాటిపోయిన ఆయన అంటున్నాను. నేను ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్యాండ్ వ్యాగన్ కాదలుచుకోలేదు. వెల్ ఐ కేమ్ అవుట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది నేను. ప్రజాక్షేత్రంలో రాబోయే 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడానికే బయటకు వచ్చింది నేను. అది బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం నడవాలని నిర్ణయం తీసుకొని నేను బయటకు వచ్చిన. నీకు ఉన్నోళ్ళకి న్యాయం చెయ్యి అంటున్నా. పోరాటం చేస్తాం మేము. ఉన్నోళ్ళుగా న్యాయం చేయండి అంటున్నా నేను. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండలేక బయటకు వచ్చానని మాజీ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి జగిత్యాల్లో ఆరోపించారు. రేవంత్ కోటరీలోని బ్యాండ్ మేళం బ్యాచ్ లా వంత పాడలేక బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు జగిత్యాల కేంద్రంగానే కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. జగిత్యాల కేంద్రంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో ముహూర్తం ఖరారు చేసుకున్నారు చేరడానికి. ఈ నెల 20వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ ను వీడాలని అనుకున్నారో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే, ఆయన రాజీనామా చేసిన సందర్భంలోనూ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే రాజీనామా చేసిన తర్వాత ఇటీవల భారీ బహిరంగ సభల నేపథ్యంలో ఆయన ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే చాలా విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్యాండ్ వాగన్ కాలేకనే తాను బయటకు వచ్చాననేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జగిత్యాల్లో ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణం ఈ వ్యాఖ్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి తన యొక్క బల ప్రదర్శన కోసం భారీ ఎత్తున భారీ బహిరంగ సభల్లో ప్రజలందరూ తరలించడానికి నెల 20వ తేదీన పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. జగిత్యాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ను మొత్తం బీఆర్ఎస్ లోకి మార్చేటువంటి ఒక ప్రయత్నం జీవన్ రెడ్డి ద్వారా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీరంతా కలిసి కాంగ్రెస్ క్యాడర్ ను నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి, మీరంతా పని చేయాలి, కాంగ్రెస్ క్యాడర్ అంతా బలంగా ఉండండి, నేను వస్తాననేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ కు చెప్పారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వారితో కొన్ని కామెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చాం, ఆయన కుటుంబానికి కావచ్చు, ఆయన భవిష్యత్తు పైన కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీ మారుతున్నారు. కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి దగ్గరికి జీవన్ రెడ్డి చేతులు కట్టుకొని ఉండడం చాలా బాధాకరం అనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ క్యాడర్ తో నిన్న జగిత్యాల క్యాడర్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి కౌంటర్ గానే జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నాయన రేవంత్ రెడ్డి, నేను నీ స్థాయి దాటిపోయాను. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క స్థాయి దాటిపోయాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రజల పక్షాన తాను పోరాడుతానని, రేవంత్ రెడ్డి బ్యాండ్ వ్యాగన్ గా ఉండలేను, రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను కొనసాగలేకనే పార్టీని వీడినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిన్న కాంగ్రెస్ క్యాడర్ తో ఏదైతే సమావేశం నిర్వహించారో వారికైనా న్యాయం చేయండి అంటూ కూడా రేవంత్ కు సూచించినటువంటి పరిస్థితి. మొత్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి ఒక పోరు, వారి యొక్క ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత కూడా ఈ యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గానే జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.
అయితే జీవన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు రేపు బహిరంగ సభ ద్వారా ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కూడా ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా రిపేర్ చేయవచ్చు అనే అంశాన్ని ఎన్డీఎస్ఏ రిపోర్టులు చెప్పినప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ పక్కన పెట్టింది. ఇది కేసీఆర్ కు మైలేజ్ వస్తుంది కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు పడవ పెట్టారనేటువంటి అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రైతు భరోసా స్కీమ్ కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ఇరిగేషన్ లో కావచ్చు, రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది హామీల విషయంలో అనేటువంటి అంశాలను బలంగా జీవన్ రెడ్డి తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు అప్రాధాన్యత నేపథ్యంలోనే పార్టీ వీడుతున్నట్టుగా, పార్టీ వీడడానికి రేవంత్ రెడ్డి ప్రధాన కారణమని వేం నరేందర్ రెడ్డి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి కూడా ఇప్పటికే రాజ్యసభ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరందరి టార్గెట్ గా ఆయన ఒక లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే ఒక నామకరణం కూడా చేశారు. వీరి టార్గెట్ గానే జీవన్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. దీన్ని కేసీఆర్ చాలా బాగా వినియోగిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తంగా ప్రియాంక రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ కామెంట్స్ కొనసాగుతున్నాయి. రేవంత్ టీం, రేవంత్ ఆర్మీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది, ఈ నెల 20వ తేదీ లోపల మరొకసారి ఏమైనా కౌంటర్ ఉంటుందా, లేక వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేది చూడాలి ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.